హాయ్ అండి. నేను మీ వేణు టైలర్‌ని. ఇవి గమ్ము పెట్టి ఆరబెట్టానండి. అయితే నేను గమ్ అయితే పెడతానని నేను అస్సలు అనుకోలేదు బ్లౌజులకి. నేను చాలా మట్టుకు అన్నీ కూడా కొంచెం కష్టపడైనా సరే అండి, మామూలు మిషన్ మీదే దూరం కుట్టు పెట్టి కుట్టేస్తాను. అయితే ఈ జాకెట్లు చాలా బాగా పెట్టేసినాయండి. స్పేస్ సిల్క్ శారీస్‌లో బ్లౌజులు అనమాట అండి ఇవి. అప్పటి వరకు కుట్టాను కానీ ఇంత ఇబ్బంది పెట్టలేదు ఏమీని. అయితే స్పేస్ సిల్క్ శారీస్‌లోని ఎక్కువగా వర్క్‌తో వస్తూ ఉన్నాయండి. ఇవైతే శారీలో బ్లౌజే తీసుకుట్టమన్నారు. క్వాలిటీ చాలా బాగున్నాయి. నాకు వీడియో చేసి చూపించాను కదా, అందులో బ్లౌజులండి. అస్సలు మిషన్ మీద ఎన్నిసార్లు కుడదామని ఏదో పక్కన చిన్న ఉగ్గు వచ్చేస్తుంది. అయితే గమ్ అంటిస్తున్నాం కదా, నేనైతే ఎక్కువ అసలు ఏదో 1, 2 జాకెట్లకి అప్పుడప్పుడు అంటించాను కానీ నాకు నచ్చలేదండి. అవి మచ్చ పడుతున్నాయి. అందుకనేసి నేను ఎప్పుడు పెట్టలేదు. అయితే ఈ బ్లౌజులకైతే మరి తప్పలేదు అంటించడం అయితేనండి. అంటిస్తే కానీ అవి కూడా మాట ఆలకించలేదండి. చాలా ఇబ్బంది పెట్టేసినాయి బ్లౌజులు అయితే ఈరోజు. ప్రస్తుతానికి అంటిస్తూ ఉన్నానండి. 2 బ్లౌజులు, ఒకటి గోల్డ్, ఒకటేమో వైట్ అండి. చూడండి, గోల్డ్ దాని మీద మచ్చలు కనిపిస్తున్నాయి. అలా మచ్చలు కనిపిస్తాయనేసి నాకు అసలు ఇష్టం ఉండదండి. ఎటువంటి రిమార్క్ రాకూడదు అనుకుంటాను నేనైతే కుట్టించిన బ్లౌజులు. అలా ఏమైనా కంప్లైంట్ చెప్తారనేసి నాకు భయం అండి. అయితే ఇది కుట్లోకి చాలా మట్టుకు వెళ్ళిపోతాయండి. వైట్ దాని మీద అయితే అస్సలు కనిపించలేదు. అన్నీ వైటే కుట్టం కదండి గమ్ అంటించాలంటేనే. ప్రతి దాని మీద కనిపించిపోతాయి. నేను ఎక్కువగాని గమ్ అసలు నా దరిదాపుల్లోకి రానివ్వను. కానీ ఈరోజు ఏంటో అండి, తప్పలేదు. గమ్ అంటిస్తే చాలా బాగా వచ్చిందిలేండి జాయింట్ అయితేనే. కానీ నీట్గా అంటించుకోవాలి. చివరి అంటించుకోవాలంటే కంటికి కనిపించకుండా. నా వీడియోని ఇస్తే లైక్ చేయండి.